దేవునికి ప్రియమైన వారులారా, మీరందరూ బాగున్నారు. మరొకసారి ఈ ఉదయకాలం గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మనం కలుసుకుంటూ ఉన్నాము. మీరందరూ రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్నారు. రాత్రి ఈ ఆలాపన, ఈ ఆలోచనతో పడుకున్నారు. ఈ అవసరత కలిగి ఈ వడ్డీ కట్టాలి, ఈ అప్పులు కట్టాలి, ఇది ఎలా తీరుతుంది, ఇది ఎలాగా ఈ సమస్య మా జీవితంలో సమసిపోయిద్దని ఆలోచన కలిగి భార్యాభర్తలు మీరు మీ పిల్లలతో కలిసి రాత్రి ఏదో వేదనగా, రాత్రి ఏదో ఆలోచనతో, రాత్రి ఏదో అనాలోచనతో మీరు పరున్నారు. ఉదయకాలం లేచారు. ప్రియులారా, ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో దేవుడు చక్కటి వాగ్దానాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. మీరు కృంగిపోవద్దు. మన దేవుడు గొప్పవాడు. నిరాశపడవద్దు. మన దేవుడు ప్రియులారా ఆశీర్వదించే దేవుడు. పడిన పతనావస్థలో మన దేవుడు ప్రియులారా కనురెప్పపాటున ఆయన లేవనెత్తే దేవుడై ఉన్నాడు. రండి, ఈరోజు ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో ఉదయకాల వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాము. కీర్తన 32వ కీర్తన 8వ వాక్య భాగాన్ని మనం చదువుకున్నప్పుడు 32వ కీర్తన 8వ వాక్య భాగములో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియులారా, నిన్నటి దినం మనం దేవుడు దృష్టి ఉంచినప్పుడు ఆయన మనలను బలపరుస్తాడు. మనం బలపరచబడతాము, మనము దీవించబడతాము. గెరసేను ప్రాంతంలో వ్యక్తి దేవుడు చూచినప్పుడు ఎలాంటి కార్యాలు పొందుకున్నాడు నిన్న ఉదయకాల వాగ్దాన కూటంలో చూసాం. ఈ రోజున ప్రియులారా 8వ వచనములో దేవుడు తన దృష్టిని, తన చూపుని మన మీద ఉంచినప్పుడు ఆయన మనకు ఆలోచన చెప్తాడు. మన దేవుడు ప్రియులారా ఉదయకాలమున చాలా గలిబిలిగా అనాలోచనతో నలిగిపోయిన మీ జీవితంలో ఈ సమస్య సాల్వ్ అయిద్దా అని కృంగిపోతున్న పరిస్థితిలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కదా. ఆయన మనకు మంచి ఆలోచన తాను చూచి దృష్టి ఉంచి మనకు మంచి ఆలోచన ఆయన చెబుతాడు. ప్రియులారా, దేవుడు చాలా సందర్భాల్లో చాలా పరిస్థితుల్లో మనకు ఆలోచన చెప్తాడు. సేవకుల ద్వారా వాక్యం బోధిస్తున్నప్పుడు ఆలోచన చెప్తాడు, ఆదివారం వర్తమానం ద్వారా, లేక వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు ఆలోచన చెప్తాడు. లేక ప్రియులారా, మన పెద్దలు, మన తల్లిదండ్రులు మనతో మాట్లాడినప్పుడు మనకు ఆలోచన దేవుడు చెప్తాడు. దేవుడిచ్చిన ఆలోచన ప్రియులారా మనం పెడచెవిని పెడతాం, మనం త్రోసివేస్తాం. ప్రియులారా, దేవుడు ఒకవేళ ఈ ఉదయకాలమున మీ జీవితాల్లో అలజడిమయంగా, మరి నెమ్మది లేకుండా, మనసు కుదుటుగా లేకుండా, ఒకవేళ మిమ్మల్ని ప్రోత్సహించేవారు, మీకు సహకరించేవారు, మిమ్మల్ని నడిపించేవారు లేకుండా మీరు ఉన్నట్లయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, మీకు ఒక మంచి ఆలోచన నా దేవుడు ప్రియులారా అనుగ్రహించబోతున్నాడు అంటున్నాడు. 8వ వచనములో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ప్రియులారా, దేవుడు సేవకుని ద్వారా, వాక్యము ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, పెద్దల ద్వారా ఆయన ఆలోచన చెప్పినప్పుడు ఆయన ఆలోచన ప్రియులారా మనం పాటించాలి, మనం తీసుకోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథములో మనం చూసినప్పుడు బైబిల్లో 15వ అధ్యాయంలో ప్రియులారా ఇలాగ రాయబడుతుంది. 22వ మాటను చదువుకుందాం. 22వ వచనాన్ని ప్రియులారా, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశ్యములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశ్యములు దృఢపరచును. అంటే ప్రియులారా, దృఢపడును, ఉద్దేశ్యములను దృఢపడును అన్నాడు. ఉద్దేశ్యములు పై లైన్లో అన్నాడు, ఉద్దేశ్యములు వ్యర్థమగును అన్నాడు. 2వ లైన్లో ఉద్దేశ్యములు దృఢపడును అన్నాడు. వ్యర్థం ఎప్పుడవుతుందంటే ఆలోచన చెప్పేవారు లేనప్పుడు. ఒకవేళ నీ తల్లి, నీ తండ్రి నీకు ఆలోచన చెప్తుంటే ప్రియులారా, ఆలోచన పెడచెవిని పెడుతున్నావేమో, తల్లి మీద, తండ్రి మీద కొరవ పెట్టుకున్నావేమో. ఎప్పటికీ గుర్తియండి ప్రియులారా, ఒక తల్లి, ఒక తండ్రి ఎప్పటికీ ఆ బిడ్డకి ఆలోచన ఒక మంచి కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రియులారా బైబిల్లోనే ఉన్నది. ఏమండి, తండ్రి బెత్తం వాడినప్పుడు, తల్లి గద్దించినప్పుడు ప్రియులారా అది ఆ బిడ్డలకు ఆశీర్వాదం. లేకపోతే చాలామంది ఈరోజు పిల్లలు ప్రియులారా, లేక పెద్దలు చెప్పినప్పుడు చిన్నవారు ప్రియులారా పెడచెవిని అలుగుతూ ఉన్నారు, త్రోసివేస్తూ ఉన్నారు.
22లో అంటున్నాడు, ఆలోచన చెప్పే పెద్దలు లేకపోతే ఉద్దేశాలన్నీ వ్యర్థమవుతాయి. నీకు చాలా ఉద్దేశాలు ఉన్నాయి. ఈ ఉదయకాలం పడకల మీద ప్రార్థన చేస్తున్న మీకు ఉద్దేశాలు చాలా ఉన్నాయి. ఇల్లు కట్టాలని ఉద్దేశం ఉంది, స్థలం కొనాలని ఉద్దేశం ఉంది, బాగా పై చదువులు చదవాలని ఉద్దేశం ఉంది, నీ బిడ్డలను బాగా చదివేయాలని ఉద్దేశం ఉంది, సేవలో బాగా ముందుకు వెళ్ళాలని ఉద్దేశం ఉంది. అయితే నీ ఉద్దేశాలు వ్యర్థమైపోతున్నాయి. ఆలోచన వ్యర్థమవటానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఆలోచన తోసేస్తున్నావు, ఆలోచన చెప్తే అలుగుతున్నావు, ఆలోచన పెట్టుకొని నువ్వు కృంగి అలాగనే ఉన్నావు. బైబిల్లో 2వ లైన్లో ఉంది, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశాలను నా దేవుడు దృఢపరిచే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఒక మంచి ఆలోచన నీ కొరకు సిద్ధపరిచాడు. నీకు ఒక మంచి ఆలోచన చెప్పబోతున్నాడు. నీ అప్పు తీరే ఆలోచన, నీ ఆరోగ్యముతో కుదుటపడే ఆలోచన, నీ బిడ్డలు సమాధానం పొందుకునే ఆలోచన, నీవు అపజయం పొంది నీ పరిచర్యలో, నీ సేవలో, నీ చదువులో, నీ వ్యాపారంలో వెనకబడ్డావు. ఒక మంచి ఆలోచన ఇచ్చి దేవుడు నడిపిబోతున్నాడు. నీ తల్లి, నీ తండ్రి, నీ పెద్దవారు ఇచ్చే ఆలోచన ప్రియులారా, అది నీకు ఆశీర్వాదం. లేఖనాల్లో ప్రియులారా, ప్రవక్తలు, ఆది దంపతులు, తల్లిదండ్రుల యొక్క ఆలోచన తీసుకున్న వారు ప్రియులారా ఆశీర్వదింపబడ్డారు. ఉదయకాలం పడకల మీద ఉన్న దేవుని బిడలారా, నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు దృష్టి ఉంచినప్పుడు ఆయన ఆలోచన చెప్తాడు. 20వ కీర్తన 4వ వాక్య భాగంలో కూడా మనం చదువుకున్నప్పుడు ప్రియులారా, అక్కడ ఈ విధంగా రాయబడుతుంది కదా, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. మీరు ఏ ప్రాంతంలో, ఏ స్థలములో ఉన్నారో, ఉదయకాల గచ్చమనే వాగ్దాన సందేశాలలో పడకల మీద మీరు మ్రోకరించి ప్రార్థియండి. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మీ ఆలోచన దేవుడు సఫలపరిచి మీ కోరికను ఆయన సిద్ధింపచేస్తాడు. ఈ 2వ రోజున దేవుని దృష్టి మీ మీద ఉన్నప్పుడు ఆలోచన చెప్పి ప్రియులారా, మీ కార్యాలు నెరవేర్చబడతాయి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నీ ప్రియులను దీవి ఆశీర్వది. ఉదయకాల వాగ్దాన సందేశాలు వింటున్న బిడ్డలకు ఒక మంచి ఆలోచన ఈ ప్రభువా, పెద్దలు చెప్తున్న ఆలోచన తీసుకోవడానికి కృపను దయచే, మేలులతో నింపి అభిషేకి ప్రభువా. నీ ప్రియులు అందిస్తున్న నా తండ్రి ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకొని ప్రతిఫలమే వారి కుటుంబాల చుట్టూ కంచి వేసి, వారి ప్రయాణాలు రాకపోక ఏ పని పూనుకోబోతున్నారో తోడుగా ఉండి దీవి, సేవకులను ఆశీర్వది, సంఘాలను బలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయకాల వాగ్దాన సందేశాల్లో కలుసుకుందాం.